ఈ సంక్రాంతి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ అభిలషించారు. కాకినాడ సిద్ధార్థ నగర్ లో గల తన స్వగృహంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేసీసీ బీసీఎన్ ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజానీకానికి, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకాలందరికీ కూడా మీ ఆడపడుచుగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటే రైతుల పండగ, ఆడపడుచుల పండగ. ముగ్గులు వేసుకొని, పంటలు ఇంటికి తెచ్చుకొని అందరూ కూడా ఆనందంగా భోగి మంటలతో, కొత్త అల్లుళ్ళతో, వియ్యంకులు, వియ్యపురాలతో చాలా సందడిగా జరిగే పండగ. చాలా సంబరాలతో జరుపుకునే పండగ ఇది. ఇటువంటి పండగని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ప్రజానీకానికి ఎప్పుడూ లేని విధంగా ప్రజాప్రభుత్వంగా ప్రజలు ఏదైతే కోరుకుంటారో, ప్రజలు మధ్యవర్తులు లేకుండా, సిఫార్సులు లేకుండా, లంచాలు లేకుండా మాకు అన్ని సంక్షేమ పథకాలు అందే ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అని చెప్పి మరి సంఘ సంస్కర్తలందరూ చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆడపడుచులందరూ, పేద ఆడపడుచులందరికీ, అంటే పెళ్ళైతే ఇల్లాలు అంటారు, మరి పెళ్ళైతే గృహిణి అంటారు, ఇంగ్లీష్లో అయితే హౌస్ వైఫ్ అంటారు. గృహిణికి గృహం లేదు, ఇల్లాలకు ఇల్లు లేదు, హౌస్ వైఫ్కి హౌస్ లేదు. 32 లక్షల మందికి ఒకేసారి భూములు కొని లేఅవుట్లే గతంలో గ్రామంలో ఒక వార్డులో, ఒక కాలనీలో కొన్ని ఇళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, కాలనీలు, ఊళ్ళు నిర్మించే విధంగా గృహ నిర్మాణం శాశ్వతంగా ఒక కళ, పేదవాడి కళను నిజం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే పట్టాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. లక్షలాది ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది. ఇంకా కట్టించిన లక్షలాది ఇళ్ళు అన్నీ కూడా తొందరలోనే మరి రాబోయే ప్రభుత్వం కూడా తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా వచ్చే ప్రభుత్వంలో కూడా అందరికీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు, మీ కుటుంబాలకి సంక్రాంతి శుభాకాంక్షలు.